హై వ్యూవర్స్, నిన్న ఈ అంజాద్ అనేబడే వ్యక్తి ఎవరు విజయవాడ దగ్గర నెడునూరు ప్రాంతం, తేజస్విని ఎవరు భీమవరం చెందినటువంటి అమ్మాయి, మాచవరం విజయవాడ దగ్గర మాచవరంలో వాళ్ళ పెద్దమ్మ దగ్గర ఉంటూ హోటల్ మేనేజ్మెంట్ చదువుతుంది. ఆమె సీనియర్ అయినటువంటి ఈ అంజాద్ అలియాస్ షన్ను తీసుకెళ్లిపోయాడు 9 నెలల క్రితం, దట్ మీన్స్ అక్టోబర్ 2023లో. అప్పుడు వాళ్ళ అమ్మ శివకుమార్ వెళ్ళి కేసు పెట్టింది. బడర్గా అంతూ పొంతూ లేదు. మొన్న పవన్ కళ్యాణ్ ప్రజా దర్బారు పెడితే మంగళగిరి పార్టీ ఆఫీస్లో అప్పుడు వెళ్ళి కంప్లైంట్ చేసింది. ఇప్పుడు మాచవరం సీఆర్ రామకృష్ణ అడిగితే ఆయన కమిషనర్కి చెప్తే ఆగా మేఘాల మీద మొత్తం ఒక టీం ఫామ్ అయిపోయి మొత్తం ఎంక్వైరీ చూసుకుంటా పోతా ఉంటే వాళ్ళ అక్కకి పెట్టినటువంటి ఇన్స్టాగ్రామ్ మెసేజ్ వల్ల ఎక్కడ ఏంటంటే ట్రేస్ చేస్తూ ఉంటే అమెజాన్లో ఒక ఐటమ్ ఆర్డర్ అవ్వటం లైక్ ఇటన్నీ మొత్తం తెలుసుకున్నారు. ఈవిడగా లోకల్గా ఉన్నటువంటి జమ్మూ పోలీస్ అలర్ట్ చేశారు. వాళ్ళు వెళ్ళారు, చూశారు, దెన్ తెచ్చారు. ఆ తర్వాత పంపండి ఎక్కడికన్నారు, ఫ్లైట్లో తెప్పించారని చెప్పేసి మాట్లాడుకున్నాము కదా. ఇక ఇప్పుడు ఐ థింక్ అప్డేట్ అడిగినట్టున్నారు ఎవరో. సరే అప్డేట్ ఇప్పుడు చెప్తాను చూడండి. విజయవాడ వచ్చారు. నాకు ఇక్కడ ఎక్కడో కొంచెం పాపం అంజాద్ అని అనిపించింది, కానీ మొత్తం మళ్ళీ ఎపిసోడ్ చూస్తే అసలు అనుభూతి కట్టలేదు, పాప అనుభూతి కట్టలేదు. ఎందుకంటే చాలా తేడా కొడుతుంది. నిన్న చెప్పాను నేను, లవ్ జిహాద్ అనిపిస్తుంది నాకు. అయితే అమ్మాయిని ఎవరికైనా అమ్మేయటం అయి ఉండాలి, లేదా అమ్మాయి బాడీ పార్ట్స్ ఎవరికైనా అమ్మటానికైనా అని చెప్పేసి మీరు కొంతమంది అన్నారు. నేనైతే అయితే ఆ అమ్మాయితో పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలి, ఆమె ముస్లింలో మార్చాలి, పిల్లల్ని ముస్లిం జనాభా పెంచాలి, లేదా అమ్మాయిని ఎవరికైనా అమ్మేయాలి, దేశం దాటించాలి, లైక్ ఈవేళ మాట్లాడుకున్నాం కదా. ఇక ఇప్పుడు తేజస్విని ఏం చెప్పింది, అంజాద్ ఏం చెప్పాడు. ముందైతే అంజాద్ పై కేసు నమోదు. ఏమని? పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈ తేజస్విని తీసుకుని వెళ్ళిపోయాడు. మొదట హైదరాబాద్లో ఉన్నారు, ఆ తర్వాత హైదరాబాద్ నుంచి కేరళ నుంచి ముంబై నుంచి ఢిల్లీలో ఉన్న తర్వాత జబ్బుతావి ఎక్స్ప్రెస్ ద్వారా జమ్మూకి వెళ్ళారు. ఇదంతా జరిగింది డిసెంబర్లో. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, ఈ 6 నెలలుగా వాళ్ళు జమ్మూలోనే ఉన్నారు. జమ్మూలు అంటే ఏంటి? అయితే ఉర్దూ లేదంటే కాశ్మీరీ. ఎక్కువ మంది కాశ్మీరీ మాట్లాడతారు. ఈమెకి కాశ్మీరీ రాదు, ఉర్దూ రాదు, హిందీ రాదు. సో వచ్చింది తెలుగు. ఒకవేళ ఇంగ్లీష్ వచ్చిన అక్కడ వాళ్ళకి అంతకు రాదు. విషయం ఏంటంటే ఇతను జమ్మూలో దిగిన తర్వాత ఒక హోటల్కి వెళ్ళాడు. వెళ్ళి ఆ హోటల్ యజమాని కూడా ఒక ముస్లిం. అతనితో మేము పలానా చోట నుంచి ఇట్లా వస్తున్నాము, ప్రేమించుకున్నాం, పెళ్లించుకుందాం అనుకుంటున్నాం, మాకు షెల్టర్ కావాలి అన్నారు. ఈలోపు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్లు అమ్మేశారు, నగలు అమ్మేశారు. ఇక వీళ్ళ దగ్గర కట్టు బట్టలు తప్ప ఇంకేమీ లేవు. ఇదే విషయం వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. దెన్ ఆ హోటల్ యజమాని వీళ్ళకి ఉండటానికి ఒక చిన్నపాటి రూమ్ ఇచ్చాడు. ఇతను నెలకి 7,500 రూపాయల జీతం అన్నాడు. హోటల్లో పని ఓకే. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలలు వచ్చిన డబ్బుతో ఇంట్లో గడుపుకుంటూ అండ్ హోటల్లో చేస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి ఫుడ్ తెచ్చుకుంటే అలానో లైఫ్ లీడ్ చేస్తూ మార్చిలో ఒక ఫోన్ కొన్నాడు. ఆ ఫోన్తో ఇక అప్పుడు కాంటాక్ట్ అనేది వాళ్ళకైనా వీళ్ళకైనా ఊరికైనా. ఈ అమ్మాయిని మాత్రం వన్స్ అక్టోబర్లో తీసుకెళ్ళిపోయాడు కదా, అప్పటి నుంచి నిన్న ఇక్కడికి వచ్చేంత వరకు ఆ అమ్మాయిని ఎవరితో మాట్లాడించేవాడు కాదు, ఎవరికి టచ్లో ఉండేకుండా ఉండేవాడు. అమ్మాయికి ఫోన్ కూడా లేదు. ఇతను ఫోన్ ఉన్నా ఇతను ఫోన్ నుంచి ఎవరికి టచ్లో కూడా వెళ్ళకుండా కూడా జాగ్రత్త పడేవాడు. అయితే మొన్న ఆ అమ్మాయి వాళ్ళ అక్కగా పెట్టిన ఇన్స్టాగ్రామ్ మెసేజ్ ఉంది కదా, దాని త్రూ ఇదంతా డిటెక్ట్ చేశారన్నాం కదా. ఇక ఇప్పుడు విజయవాడ తెచ్చారు కదా, ఆ అమ్మాయి ఏమందంటే, సార్ నన్ను పెళ్లించుకోండి అని చెప్పేసి తీసుకెళ్ళిపోయాడు, ఎక్కడెక్కడో తిప్పాడు, చివరికి జమ్మూలో ఉన్న జమ్మూ అని కూడా నాకు తెలియదు, లోకల్ భాష నాకు రాదు, నన్ను ఎవరితో మాట్లాడించేవాడు కాదు, నన్ను హింసించేవాడు, వేధించేవాడు, బాధ పెట్టేవాడు అని చెప్పేసి రకరకాలుగా చెప్తూ నన్ను బ్లాక్మెయిల్ చేసి తీసుకెళ్ళడం వల్ల ఇంకా ఆ పిల్లలు చెప్పారు. కేసు ఫైల్ చేశారు కదా. దాన్ని అంజద్ని అడిగారు. అంజద్ ఒకటే చెప్తున్నాడు, నేను ఆ అమ్మాయిని మోసం చేయాల, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాము, సంతోషం బతుకుదాము, ఇక్కడ ఉంటే కష్టం అని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళా.
ఇది జరిగిందని అతను అంటున్నాడు. అతని మీద కేసు నమోదైంది, రిమాండ్కి విధించారు. జడ్జిమెంట్ ప్రవేశించి జడ్జి రిమాండ్ విధించారు. సో ఇప్పుడు మీరు చెప్పండి, లవ్ జిహాదా లేదా నిజమైన ప్రేమ? తప్పు అమ్మాయిదా, అబ్బాయిదా, ఇద్దరిదా, మన వ్యవస్థదా? కింద కామెంట్లో తెలియచేయండి.